సరే, కొద్ది నిమిషాలు దేవుని మాటలు నేర్చుకుందామండి. ఎందరైతే క్రీస్తు రక్తములో కడగబడి ఉన్నారో వారందరూ కూడా క్రైస్తవులుగాను, దేవుని పిల్లలుగాను, పరిశుద్ధులుగాను పిలువబడుతుంటారు కదా. కాబట్టి క్రైస్తవులు అంటే క్రీస్తుని ఎరిగిన వారు, క్రీస్తుని అనుసరించేవారు, క్రీస్తు యొక్క అడుగుజాడల్లో నడిచేవారు, క్రీస్తు యొక్క మాటని తూచ తప్పకుండా నడుచుకునేవారు, వారిని క్రైస్తవులు అంటాం కదా. క్రైస్తవులు ఎలాగుండాలి? నమ్మకమైన వారిగా ఉండాలి. ఎలాగుండాలి? నమ్మకమైన వారిగా ఉండాలి. క్రైస్తవుల మాట అవునంటే అవును, కాదంటే కాదు. అంతకు మించి మనం మాట్లాడితే అది లోక సంబంధి అయినటువంటి అపవాదికి సంబంధించింది కదా. కాబట్టి దేవుని పిల్లలముగా, దేవుని ప్రజలముగా, క్రైస్తవులముగా మనం ఎలాగ జీవించాలంటే దేవుని ఎదుట చాలా నమ్మకంగా జీవించాలంటే మనం ఎలా జీవించాలి? దేవుని ఎదుట చాలా నమ్మకంగా జీవించాలి. క్రైస్తవుడు అనే పదం బైబిల్ ఎన్నిసార్లు ఉందంటే బైబిల్ మొత్తములో 3 సార్లే ఉంటుంది. క్రైస్తవుడు అనే పదం ఎన్నిసార్లు ఉంటుంది? 3 సార్లే ఉంటుంది. క్రైస్తవుడు అంటే క్రీస్తుని పోలి నడుచుకునేవాడు కదా. క్రైస్తవుడు నీతిమంతుడు, యథార్థవంతుడు, నమ్మదగినవాడు కదా. అలాగా జీవిస్తూ పోతూ ఉండాలి. కానీ లోకానుసారమైనటువంటి విధి విధానంతో కానీ, లోకములో ఉన్నటువంటి వ్యక్తుల్ని పోలి కానీ క్రైస్తవుడు జీవించడానికి లేదు. ఎందుకంటే లోకములో ఉన్నటువంటి విధానము, లోకస్తులు ఎలాగైనా సరే మాట్లాడితే వారికి లోకంలో నడుస్తుంటది. ఎందుకంటే వారికి సత్యము తెలియదు కాబట్టి. ఏం తెలియదు? సత్యము తెలియదు కాబట్టి వారు ఎలాగైనా బ్రతికే అవకాశం ఉంది, బ్రతకొచ్చు కూడా. కానీ క్రైస్తవుడు అబద్ధమాటానికి లేదు. ఉందా? లేదు. క్రైస్తవుడు దొంగతనం చేయడానికి లేదు. ఉందా? లేదు. క్రైస్తవుడు మాయ చేయడానికి లేదు, అంటే మోసం చేయడానికి లేదు. ఉందా? లేదు. క్రైస్తవుడు ఎలాగ ఉండాలి? నీతిగా ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి, న్యాయబద్ధంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, పరిశుద్ధత కలిగి ఒక పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించాలి. అలాగుంటే ఆ జీవితాన్ని ఏమంటారంటే ఇది క్రైస్తవ జీవితం. ఆ వ్యక్తిని ఏమంటారంటే ఇతను క్రైస్తవుడు అని చెప్పవచ్చు. ఎందుకు? ఆ వ్యక్తి యొక్క గుణలక్షణాలను చూసి, ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన చూసి, ఆ వ్యక్తి యొక్క మాటను చూసి కదా. వారి మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, వారి ప్రవర్తన బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, వారి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి, వారు చేసేటువంటి కార్యక్రమాలను బట్టి వీరు క్రైస్తవులని చెప్పవచ్చు కదా. అంటే క్రైస్తవుడు అంటే నమ్మదగిన వాడు. ఎవరు? దేవుని కూడా మనం నమ్మదగిన వారిగా ఉండాలి. ఈ లోకంలో ప్రజలకు కూడా మనం నమ్మదగిన వారిగా ఉండాలి కదా. అలాగున్నప్పుడే ఆ క్రైస్తవ జీవితం పరిపూర్ణమవుతుంది కదా. అలా కాకుండా సగము క్రైస్తవ్యము, సగము లోకానుసారమైనటువంటి జీవితం జీవిస్తే ఆ క్రైస్తవ జీవితానికి ఎటువంటి ఆ విలువ కానీ, ఎటువంటి ఫలము కానీ, ఫలితము కానీ రాదంట కదా. కాబట్టి ఎలాగ జీవించాలి క్రైస్తవుడు? దేవుని ఎదుట నమ్మకంగా జీవించాలి. అలాగే దేవుని ప్రజల ఎదుట, అలాగే లోకంలో ఉన్నటువంటి జనుల ఎదుట కూడా నమ్మకంగా బ్రతకాలని దేవుడు తన లేఖన ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. సరే, వాక్య భాగంలోకి వెళ్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం.
దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం. అందుకు ప్రధానులు అధిపతులను రాజ్యపాలన విషయములు దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలని నుండి తగిన హేతు కనిపెట్టుచుండిది. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి కదా. అంటే దానియేలు ఎలా బతుకుతుండు? నమ్మకంగా బతుకుతుండు కదా. దానియేలు ఎలాగ బతుకుతుండు? నమ్మకంగా బతుకుతుండు. దానియేలు ఎలాగా బ్రతుకుతున్నా అంటే యథార్థంగా బ్రతుకుతుండు. ఈ నమ్మకంగా బ్రతికినప్పుడు, ఈ యథార్థంగా బ్రతికినప్పుడు ఆ రాజ్యంలో ఉన్నటువంటి పాలకులు ఏం చేశారంటే, రాజుగారి దగ్గర ఉన్న అధిపతులు ఏం చేశారంటే, నాయకులు ఎలాగైనా సరే దానియేలు మీద ఏదో ఒక నేరం మోపాలి. ఏం మోపాలి? దానియేలు మీద ఏదో ఒక నేరం మోపాలి. దానియేలు మీద ఏదో ఒక నింద వేయాలి. దానియేలు అబద్ధికుడని రుజువు చేయాలని వారి ఆలోచన కదా, మరి ఆలోచన. అయితే దానియేలు ఏ విషయంలో చూసినా యథార్థంగానే ఉంటాడు. ఏ విషయంలో చూసినా నీతిగానే కనపడుతుండు. ఏ విషయంలో చూసినా పరిశుద్ధంగా పవిత్రుడిగా కనపడుతాడు. అయితే ఎలాగైనా సరే ఈ వ్యక్తి మనకి దొరకట్లేదు కదా. ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా ఈ వ్యక్తి మనకి దొరకట్లేదు. కాబట్టి ఈ వ్యక్తిని ఎలాగైనా సరే ఏదో ఒక విధము చేత ఎక్కడో కాడ ఏదో ఒక విషయంలో ఈ వ్యక్తిని మనం పట్టుకోవాలి అని చెప్పి వారికి ఆలోచన చేసి రాజుగారికి చెప్తారు. ఏమని? రాజా, మనము ఒక విగ్రహాన్ని చేపించను, దాన్ని ప్రతిష్ఠించను, దానికి ఈ రాజ్యంలో ప్రజలందరూ కూడా 30 దినాలు ఆ విగ్రహానికి తప్ప మరి దేనికి కూడా మొక్కకూడదు. ఆ విగ్రహంతో మాట్లాడాలంటే ఆ విగ్రహానికి పూజ చేయాలి, ఆ విగ్రహానికి ప్రార్థన చేయాలి. మరి ఎక్కడ కూడా మనుషులతో మాట్లాడటానికి లేదు, మరి ఇతరులతో మరి ఎవరితో కూడా మాట్లాడటానికి లేదని చెప్పేసి రాజుగారికి చెప్తే రాజుగారు ఏం చేస్తారంటే సరే అని చెప్పేసి సాటింపు వేపేస్తారు. సరే అని చెప్పేసి సాటింపు వేపేస్తారు. సాటింపు వేపించిన తర్వాత ఈ అధిపతులందరూ కూడా, ఈ అధికారులందరూ కూడా ఎవరిని కనిపెడతారు? దానియేలు కనిపెడతారు. ఎవరిని కనిపెడతారు? దానియేలు కనిపెడతారు. దానియేలు ఎందుకు కనిపెడతారు? దానియేలు యథార్థంగా ఉంటుండు, నీతిగా ఉంటుండు, నమ్మకంగా ఉంటుండు, పరిశుద్ధత కలిగి పవిత్రుడిగా జీవిస్తుండు. ఏ విషయంలో కూడా దొరకట్లేదు, దొరికిపుచ్చుకుందా కానీ. కాబట్టి రాజుతో మాట్లాడి, కుట్ర చేసి రాజుతో మాట్లాడి రాజాజ్ఞ ఒకటి తీసుకొని వస్తాడు. ఏమని? ఈ విగ్రహాన్ని తప్ప మరి ఏ విగ్రహంను కూడా మనం పూజించకూడదు, ఈ విగ్రహానికి నమస్కరించడం తప్ప మరి దేనికి కూడా నమస్కారం చేయకూడదని ఒక రాజాజ్ఞ తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఆ సాటిని పేపేసిన తర్వాత ఈ జనులందరూ కూడా ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు, నాయకులు వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు, అధికారులు, ప్రతినిధులు, పెద్దలందరూ కూడా ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు. ఎవరికి అప్పగించిన బాధ్యతలు వాళ్ళుండి వారి పనులు నెరవేరుస్తారు. కానీ ఈ అధిపతులను చూసినావు, రాజు దగ్గర ఉన్నటువంటి సేనాధిపతులు, అధిపతులు ఏం చేస్తారంటే దానియేలు కనిపెడతాను. అసలు దానియేలు ఏం చేస్తాడు, ఎక్కడికి పోతాడు, ఎవరితో మాట్లాడతాడు అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తుంటారు, విచారణ. అయితే దానియేలు రోజులాగానే రాజు దగ్గరికి వచ్చి శిరస్సు వంచి నమస్కరించి ఆ దినాన విషయాలన్నీ కూడా రాజుగారికి చెప్పి మరలా తన యొక్క గృహానికి వెళ్ళి తూర్పు తట్టున కిటికీ తెరిచి తూర్పు తట్టు తిరిగి తన గృహంలో తన యొక్క దేవునికి ప్రార్థన చేస్తాడు, యెహోవా దేవునికి. అయితే ఆయన ఎమ్మటే వస్తారు అధిపతులు, దొంగచాటున దాక్కొని నేను కనిపెడుతుంటారు. కనిపెడుతుంటే
ఈయన యెహోవా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, ఈ రాజ్యములు రాజుగారు అధిపతులందరూ కలిసి ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ విగ్రహానికి నమస్కరింపడం తప్ప మరి ఏ వ్యక్తి కానీ మరి ఏ దేవుడికి కానీ నమస్కరింపకూడదని ఒక రాజాజ్ఞని తీసుకొచ్చారు అని చెప్పేసి దేవునికి అక్కడ ఉన్న విషయాలను చెబుతూ ప్రార్థన చేస్తూ, దేవా, ఈ విషయంలో నన్ను జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క విపత్తుల నుండి, ఈ కష్టతరమైనటువంటి ఈ పరిస్థితుల నుంచి నన్ను విడిపించని దేవుడికి ప్రార్థన చేస్తాడు కదా. దేవుడికి ప్రార్థన చేస్తుంటే వీళ్ళు ఆ ప్రార్థన విని రాజుగారికి చెప్తాడు పోయి కదా. ఆ ప్రార్థన విని పోయి రాజుగారికి చెప్తాడు, రాజా, మీ మాట కాదని, మీ శాసనం కాదని, మీ రాజాజ్ఞని తెరసా వహించకుండా దాన్ని మీరి దానియేలు వెళ్ళి తన గృహంలో తన దేవునికి ప్రార్థన చేస్తుండు అని చెప్పేసి రాజుగారికి చెప్తాడు. అయితే రాజుగారికి తెలుసు ఎవరి గురించి? దానియేలు గురించి. దానియేలు ఎంత నీతిమంతుడు, దానియేలు ఎంత పరిశుద్ధుడు, దానియేలు ఎంత నమ్మకమైన వాడు రాజుగారికి తెలుసు కదా. తెలిసి సరే అలాగనా అని చెప్పేసి పిలిపి అండాన్ని అనగానే ఎమ్మటే పిలిపిస్తారు. ఎవరిని? దానియేలుని పిలిపిస్తే, దానియేలు నువ్వు చేసిన పని ఏందని రాజుగారు అడుగుతాడు. రాజుగారు అడిగితే, అయ్యా, నేనే నేరం చేయలేదయ్యా, నేను ఏ తప్పు చేయలేదయ్యా, కాకపోతే నేను యూదుణ్ణి కాబట్టి నా దేవుడికి నేను ప్రార్థన చేసుకున్నానని చెప్తాడు. చెబితే ఆ మాటను బట్టి తీసుకుపోయి దానియేలు ఎక్కడేస్తారు? సింహాల గృహంలో వేస్తారు. ఎందుకంటే రాజు ఆజ్ఞ మీరింది కాబట్టి, రాజు శాసనాన్ని మీరింది కాబట్టి, రాజు మాట వినలేదు కాబట్టి, రాజు మాట లెక్క చేయలేదు కాబట్టి దానియేలుని తీసుకు ఎక్కడ వేశారు? సింహాల గుహలో వేశారు. సింహాల గుహలు వేస్తే, ఆ బోన్లు వేస్తే అలా అక్కడ ఆ గుహ అంతా కూడా ఏమన్నాయి? సింహాలు ఉన్నాయి కదా. సింహాలు ఉన్నాయి. ఎప్పుడైతే దానియేలు చేసిపోయి గుహలో వేస్తారో సింహాలన్నీ కూడా ఇలాగ నోరెళ్ళి పెట్టి చూస్తుంటాయి. ఎందుకే? దేవుని ఆజ్ఞ అక్కడ ఉన్నది. దానియేలు పక్షాన దేవుడు ఉన్నాడు కదా. దానియేలు పక్కన దేవుడు ఉన్నాడు. దానియేలు ఎలాగ కనపడుతుండు? ఆ సింహాలకి ఒక దేవుని దూతలాగా కనపడుతుండు కదా. దానియేలు ఎలా కనపడుతుండు? సింహాలకి దేవుని దూతలాగా కనపడుతుండు. ఆ సింహాలన్నీ కూడా నోలు తెరుచుకొని తదేకంగా అలాగనే చూస్తుంటే ఆయన వైపు, కానీ దగ్గరకు వచ్చి కూడా టచ్ చేయవు కదా. అంటే ఒక క్రైస్తవుడు యథార్థత కలిగి బ్రతికితే, ఒక క్రైస్తవుడు నీతిగా బ్రతికితే, ఒక క్రైస్తవుడు పరిశుద్ధంగా బ్రతికితే వారి పక్షాన ఎవరుంటారు? దేవుడు ఉంటాడు కదా. ఇక్కడ దానియేలు యథార్థత కలిగి బ్రతుకుతుంటే, నమ్మకంగా బ్రతుకుతుంటే, నీతిగా బ్రతుకుతుంటే, వారో లేక ఆ రాజ్యంలో ఉన్నటువంటి అధిపతులు, ఆ రాజ్యంలోని ప్రతినిధులు కుట్ర చేసి కదా దానియేలుని సింహం బోన్లో వేపిస్తారు. దానియేలుని సింహం బోన్లో వేపిస్తారు. సింహంలో బోన్లో వేస్తే సింహాలను ముట్టినయా? ముట్టలేదు. ఎందుకు? దేవుని ఆజ్ఞ ఉంది వాటికి. ఇదిగో నా దాసుడు మీ మధ్యలోకి వస్తుండు, నా దాసునితో కలిసి మీరు కూడా ప్రార్థన చేయండి. ఎవరు చెప్పిండు? దేవుడు సింహాలకు చెప్పాడు కదా. సింహాలకు చెప్తే దానియేలు ప్రార్థన చేస్తుంటే సింహాలు కూడా ప్రార్థన చేసినాయి కదా. అయితే రాజుగారు ఏం చేస్తారంటే, రాజుగారు భయపడుతుండు. వాస్తవానికి రాజుగారు మంచోడే, రాజుగారికి ప్రేమ ఉంది,
ఎవరి మీద? దానియేలు మీద. దానియేలు అంటే ఇష్టమే, కానీ అధిపతుల మాటలు విని, అధికారుల మాటలు విని, వారి మాట కాదలేక మొహమటానికి ఏం చేస్తాడు? ఒప్పుకొని చెరసాలు వేపిస్తాడు. ఏపటానికి తేపించడం కానీ ఆయన మనసు అక్కడ లేదు, దానియేలు మీదనే ఉంది, కొటకలాడుతుంది. దానియేలు చేసేపోయి సింహంలో బోన్లో వేసినాం, ఏమైందో ఏమైందో ఏమవుతుందో ఏం జరుగుతుందో అని ఆయన ఆలోచన చేస్తూ ఆ రాత్రి కాలం మొత్తం నిద్రపోల. ఎవరు? రాజు. రాజుకు నిద్ర పట్ల. నిద్ర పట్టక తెల్లారేసరికి అధిపతులు పిలిపించి, అధికారులను పిలిపించి, అక్కడ ఉన్నటువంటి భటులను పిలిపించి చెరసాలకు పోదని చెప్పేసి ఆ పోయి గుహ దగ్గర పోయి దానియేలు పిలుస్తాడు కదా. సింహంగోలో అవి ఉంటాయిగా, వేసేయి ఏంటయి, ఆ బోన తీసి మూత తీసేసరికి తెలిసి పిలుస్తుంటే దానియేలు అంటే అప్పుడు రాజా చిరంజీవిని కాక అంటాడు. రాజా చిరంజీవిని కాకంటే నువ్వు సదాకాలం బ్రతికి ఉండును కాకని అర్థం, జీవించి ఉండును కాకని అర్థం అన్నప్పుడు ఆ మాట విన్నప్పుడు రాజుకు సంతోషమైంది. ఎందుకే? దానియేలు చనిపోలేదు కదా, దానియేలు చనిపోలేదు, బ్రతికే ఉండు. ఆ విషయాన్ని బట్టి రాజు సంతోషపడుతున్నాడు కదా. అంటే దేవుడు నీతిమంతుని రక్షిస్తాడా? రక్షించడా? యథార్థంగా ఉన్న బతికే వ్యక్తిని రక్షిస్తాడా? రక్షించడా? పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి బ్రతకాలనుకున్నప్పుడు మనల్ని రక్షిస్తాడా? రక్షించడా? ఆయన రక్షిస్తాడు. అలాగనే దానియేలుని దేవుడు రక్షించాడు కదా. దానియేలుని దేవుడు రక్షించాడు. అంటే మన ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు దేవుని ఎదుట, మనుషుల ఎదుట కూడా మనము నమ్మకంగా జీవించినట్లయితే, యథార్థంగా బ్రతికినట్లయితే, నీతిగా నడుచుకున్నట్లయితే, పరిశుద్ధత కలిగి మనం ప్రభు కొరకు బ్రతికినట్లయితే మనకి కష్టకాల సమయంలో ఏం చేస్తాడంట? ఆయన తోడుగా ఉంటాడంట కదా. కష్టకాల సమయంలో ఏం చేస్తాడు? మనకి తోడుగా ఉంటాడంట కదా. ఆ రీతిగా దేవుడు దానియేలుని రక్షించిందన్నమాట కదా. ఎందుకు? దానియేలు రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు కదా. దానియేలు రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు. బహు నిష్ట కలిగి, బహు జాగ్రత్తగా దేవుని యొక్క నియమాన్ని తూచ తప్పకుండా పాటించి జీవించేవాడు కదా. అందును బట్టి దేవుడు కదా, సింహాలు గోహ వేసినా సరే సింహాలు దానియేలుని ముట్టకుండా దానియేలుతో పాటు సింహాలను కూడా మోకరింపజేసిన వాడు దేవుడు కదా. అంటే మన దేవుడు నమ్మదగిన వాడు కదా. మన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన పిల్లలమైన మనము ఆయన ఎదుట నమ్మకంగా జీవించాలంట. మనం కూడా అదే రీతిగా నమ్మదగిన వారముగా మనం దేవుని ఎదుట బ్రతకాలంట కదా. ఈ లోకంలో మనుషుల్ని నమ్మే పరిస్థితి ఉందా? లేదు. ఎందుకంటే మనం ముందు పోతుంటే వెనకొక మాట కదా, వెనకొస్తుంటే ముందు ఒక మాట, మనం ఉన్నప్పుడు ఒక మాట, మనం లేనప్పుడు ఒక మాట కదా. మన ముందు ఒక మాట, మన వెనక ఒక మాట. ఈ మాట చొప్పున మనుషుల్ని నమ్మి మనం మనుషుల యొక్క సవాసానికి పోతే ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారమ్మా? దెబ్బలు పడతారు వాళ్ళు కదా. నీ జీవితాన్ని లోకంలోనికి తీసేపోయి, అంటే నీ జీవితాన్ని బజార్లోకి తీసేపోయి గాలి చేసి, గాయి చేసి నీ జీవితాన్ని చిందరవిందరంగా చేసి నీ బ్రతికితో ఆడుకుంటారు వాళ్ళు కదా. అందుకే లోకంతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. లోకస్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో నీతి లేదు కాబట్టి, ఈ లోకంలో యథార్థత లేదు కాబట్టి, ఈ లోకంలో నమ్మకమైన వారు లేరు కాబట్టి అలా అలాగా మనం చాలా జాగ్రత్తగా జీవించాలంట. అవును కదా. దానియేలు ఏం చేశారు? వాళ్ళు
రాజుకు లేనిపోని మాటలు చెప్పి కదా, ఉన్నవి లేని కల్పించి చెప్పి, రాజుకు ఉన్నది లేని కల్పించి చెప్పి రాజు చేతనే దానియేలుని శిక్షించే విధంగా, ఆ సింహంలో వేసే విధంగా అతన్ని పురిగొలిపి ప్రేరేపించి ఆ గుహలో ఏపించిన దాకా వాడు నిద్రపోల కదా. అలాగనే ఈ లోకంలో మన జీవితాన్ని ఇతరులతో పంచుకున్నాం అనుకో, ఏమైతే ఆ బజార్కి, ఈ బజార్కి, నడి బజార్కి, సెంట్రల్ బజార్కి, ఆ వీధికి, ఈ వీధికి, ఇంకో వీధికి, నడి వీధికి తిప్పుతుంది. నిన్ను తిప్పి నీ బతుకు మీద నీకే అసహ్యం కలిగేటట్టుగా, ఎందుకు ఈ బతుకని ఆలోచించే విధంగా, చివరికి నిన్ను నువ్వే పాడు చేసే విధంగా అలాగా నిన్ను ప్రిపేర్ చేస్తారు ధ్యానం కదా. ఎప్పుడు లోక స్నేహానికి పోయినప్పుడు, లోకస్తుల్ని నమ్మినప్పుడు కదా, లోకంలో వ్యక్తులతో సహవాసం చేసినప్పుడు నీ జీవితాన్ని చింద్రవందనంగా చేస్తారు కదా. ఎందుకంటే అందుకు ఎగ్జాంపుల్గా దానియేలే. రాజు మంచోరే, కానీ అధిపతులు కానీ, అధికారులు కానీ, అక్కడ ఉన్న నాయకులు కానీ, పెద్దలు కానీ ఏం చేశారు? రాజా, దానియేలు నీ మాట వినట్లేదు, నీ శాసనాన్ని పాటించట్లేదు, నీ ఆజ్ఞకు శిరస వహించి గౌరవించట్లేదని చెప్పేసి లేనిపోని మాటలని చెప్పి కదా, లాస్ట్కి చివరికి దానియేలు ఏం చేశారు? సింహాల గుహలో వేశారు అనమాట కదా. అంటే ఈ లోక విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. దేవుని పిల్లలుగా, దేవుని ఎదుట నమ్మకంగా బ్రతకాలంటే దేవునితో సవాసం ఉండాలి మనకి కదా. మన సవాసం ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి కదా. మన నమ్మకం ఎవరి మీద ఉండాలి? దేవుని మీద నమ్మకం ఉండాలి. దేవుని మీద నమ్మకం ఉండి దేవుని ఎదుట నీ నమ్మకత్వాన్ని కాపాడుకుంటూ ముందుకు పోతే నీ ఆపద కాలంలో, నీ కష్టకాలంలో దేవుడిని విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడంట. సరే, ఇంకో వచనం చూసుకుందాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనం సంతకం చేయబడని దానియేలు తెలుసుకొనిను, అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము మారు మోకాలని తన ఇంటి పైగెద కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేస్తూ ఆయనను స్తుతించు వచ్చెను కదా. అంటే శాసనం బయలు వెళ్ళినప్పటికీ, శాసనం పడ్డప్పటికీ కదా, దానియేలు లెక్క చేయక ఏం చేసినట్ట? తన గృహానికి వెళ్ళి యథామాదిరిగా ప్రార్థన చేసినట్టు. అంటే దానియేలు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు? 3 మారు ప్రార్థన చేసేవాడు కదా. ఉదయకాల సమయంలో, ఎర్లీ మార్నింగ్ ఉదయకాల సమయంలో చేసేవాడు, మధ్యాహ్న కాల సమయంలో చేసేవాడు, రాత్రికాల సమయంలో చేసేవాడు కదా. అలాగా తన యొక్క క్రైస్తవ జీవితాన్ని, భక్తి జీవితాన్ని కొనసాగించుకున్నట్లుగా మనం బైబిల్లో చూస్తుంటాం. సరే, క్రైస్తవులు అంటే కదా ఇతరులకి మేలు చేసేవారు, అవును కదా. క్రైస్తవులు ఎవరు? ఇతరులకి మేలు చేసేవారు కదా. క్రైస్తవులు అంటే ఇతరులకి మేలు చేసేవారు, ఇతరుల యొక్క మేలును కోరుకునేవారు, అవును కదా. ఇప్పుడు దేవుని పిల్లలంగా ఎవరన్నా వచ్చి మనకి, అయా మా పరిస్థితి ఇలాగుంది, మా కొరకు ప్రార్థన చేయంటే మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తుంటాం. వారి పరిస్థితిని బట్టి కానీ, వారి స్థితిని బట్టి కానీ, వారి కొరకు మనం ఏం చేస్తుంటాం? ప్రార్థన చేస్తుంటాం. అంతేకాని పలానా వ్యక్తి నా దగ్గరకు వచ్చిండు, ఇలాగ చెప్పిండు, అలాగ చెప్పిండు, అలాగన్నాడు, ఇలాగన్నాడు, ప్రార్థన చేయమన్నాడు అని ఎన్ని మరొక వ్యక్తి చెప్తే ఎలాగుంటది? చాలా అసహ్యంగా ఉంటుంది, చాలా అసహ్యంగా ఉంటుంది కదా. దేవుని పిల్లలంగా మనం
దేవుని ప్రజలంగా జీవిస్తున్నప్పుడు అనేకులు, మనకి తెలిసిన వారు కానీ, మన పొరుగు వారు కానీ, మన స్నేహితులు కానీ, మన బంధువులు కానీ, మన రక్త సంబంధులు కానీ అనేకులు మనల్ని ప్రార్థించమని ప్రార్థన సహకారం అడుగుతుంటారు. ఎందుకు? దేవుని పిల్లలంగా, దేవుని ప్రజలంగా కదా. అడిగినప్పుడు మనం ఏం చేస్తుంటాం? ప్రార్థన చేస్తుంటాం కదా. ఒక అమ్మ వచ్చి మన ఇంటికి వెళ్ళిపోయింది అనుకో, ఇంకొక అమ్మ వచ్చి, అమ్మా ఆ అమ్మ మీ ఇంటికి వచ్చి ఎందుకు వచ్చింది విచారణ చేయటం. ఎందుకో వచ్చింది ఆ బాధను బట్టి ఆమె వచ్చింది, లేకపోతే ఆయన బాధను బట్టి ఆయన వచ్చిండు, ఆయన బాధను చెప్పుకుంటాడు. ఎందుకే? దేవుని పిల్లలం కాబట్టి, క్రైస్తవులం కాబట్టి వారి బాధలు చెప్పుకుంటారు. వాళ్ళ బాధలను బట్టి ప్రార్థన చేస్తామని, వారికి ఇబ్బందుల నుంచి విడిపించమని ప్రార్థన చేస్తామని, వారు యోగక్షేమాలు స్థితిగతులు మంచిగా ఉండాలని, వారు బాగుండాలని ప్రార్థన చేస్తాం కాబట్టి ప్రార్థన సహకారం కోరుతురు కదా. నువ్వు వచ్చి ఆమె తర్వాత ఆయన ఏం చెప్పిండు, ఏమేం చెప్పిందంటే నీకు చెప్పాలా? అవన్నీ ఏది చెప్పాలా? ఏం చేస్తావు నువ్వు? చెప్తే చెప్పిందని ఇంకొక కొసరేసి ఇంకోటి తొలగించి తగాలు పెడతావా? జీవితాలని ఆగం చేస్తావా? నాశనం చేస్తావు? ఏం చేస్తావు? నీకు చెప్తే ఏం చేస్తావు అంటున్నా. ఏమన్నా ఉపయోగం ఉంటుంది నీకు చెప్తే? ఏమీ ఉండదు. ఉండకపోగా లేనిపోని తగులే పంచాయతీలే కొట్లాడుకొని రోడ్డు ఎక్కుతారు కదా. ఎవరో ఒక ఆయన వచ్చిండు, మాట్లాడిపోయిండు. ఆయన ఏం చెప్పిండంటే ఆయనకున్న బాధను చెప్పుకోండు. ఆ బాధ నీకు చెప్పాలా? ఏం చెప్తే ఏం చేస్తావు? నువ్వు తీరుతావు ఆ బాధని? నీకు చెప్పబోదు నువ్వు ముఖం మార్చుకుంటావా? ఏమైంది నీ వల్ల? నీ వల్ల దేవునికి ఏమైనా ఉపయోగం ఉందా? లేకపోతే ఆ మనుషునికి ఏమైనా ఉపయోగం ఉందా? ఉంటే చెప్పు, చెప్దాం. ఉంటే ఉపయోగం చెప్పు, చెప్తాం. ఉపయోగం లేదు, నీ వల్ల దేవునికి లేదు, ఆ వ్యక్తికి కూడా లేదు. ఆ వ్యక్తి విషయాలు నీకెందుకు చెప్పాలి? క్రైస్తవులు అంటే ఇతరుల విషయాలను దాచిపెట్టేవారు, ఇతర విషయాలు కూడా దాచిపెట్టేవారు. వారి బాధల నుంచి, వారి ఇబ్బందుల నుంచి, వారి కష్టాల నుంచి, వారి శ్రమల నుంచి, వారి ఇరుకుల నుంచి కాపాడేవారు. వారి కోసం ప్రార్థన చేసేవారు, ఎదురు వారి యొక్క మేలు కోరుకునేవారు. అంతేగాని ఇటు విషయాలు అటు విషయాలు చెప్పి లేనిపోయిన చికాలు చేసి చిల్లర వ్యవహారం చేసేది కాదు క్రైస్తవ్యం. అనే కదా. క్రైస్తవులు అంటే మేలు చేసేవారు, ఇతరుల్ని మేలు కోరుకునేవారు, శత్రువుని సైతం కూడా ప్రేమించేవారు, పొరుగువారిని ప్రేమించేవారు, ఇరుగువారిని ప్రేమించేవారు. క్రైస్తవం అంటేనే ప్రేమ. కాబట్టి ఎవరైనా సరే క్రైస్తవులు అన్నప్పుడు వారు దేవుని పిల్లలు. వారి ఎదుటికి అనేక విషయాలు వస్తుంటాయి కాబట్టి అనేకలు విషయాలు చెప్పడని మనం రూఢిగా ఆలోచన కలిగి ఉండాలి. మనం అడగకూడదు. అవునా కదా. క్రైస్తవులు అంటే ఇతరులకి మేలు చేసేవారు, కీడు చేసేవారు కాదు. అవునదా. క్రైస్తవులు అంటే యథార్థంగా ఉండేవారు కదా. యథార్థంగా అంటే ఉన్నది ఉన్నట్టుగా, మనసులో ఏముందో కడుపులో ఏమున్నదో అదే మాట్లాడుతారు వాళ్ళు. యథార్థత అంటే అది. యథార్థత అంటే లోపల ఒకటి ఉంచుకొని పైకి ఒకటి చెప్పడం కాదు. మనసులో ఒకటి ఉంచుకొని మైండ్తో కూడా మాట్లాడటం కాదు. యథార్థత అంటే మనసులో ఏముందో మైండ్లో ఏమున్నదో ఆ ఉన్నదే బయటికి చెప్పటం, దాన్నే యథార్థత అంటారు. కానీ మనసులో ఉన్న దాన్ని దాచిపెట్టి, మైండ్లో దాచిపెట్టి, కడుపులో ఉన్న దాన్ని తీసుకొచ్చి చెప్తే అది యథార్థత అనబడదు. అనబడిద్దా? అనబడదు. కాబట్టి క్రైస్తవులు అంటే నమ్మకమైన వారిని చూసాం, క్రైస్తవులు అంటే యథార్థవంతులని చూస్తున్నాం కదా. ఇంకో వచనం చూసుకుందాం. నెహెమీయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. నెహెమీయా గ్రంథము 2వ
2వ అధ్యాయము 2వ వచనం. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారము ఉన్నదేమి, నీ హృదయము దుఃఖం చేతనది కదా, అది నలిగినదని నాతో అనగా, నేను మిగులు భయపడి చిరంజీవి రాజుగును గాక అంటిని. అంటే నెహెమ్యా గారు చూసిండు ఇక్కడ. ఎవరు? రాజుగారు. రాజుగారు చూచి, అయా నీ ముఖము దుఃఖకరంగా ఉన్నదేంటి, నీ ముఖము విచారంగా ఉన్నదేంటి, నీ ముఖములో బాధ కనపడుతుంది అంటే అని చెప్పేసి నెహెమ్యా గారిని అడుగుతున్నాడు. ఎవరు? రాజు. అయితే నెహెమ్యా గారు ఏమంటాడంటే, అవును, నేను దుఃఖము చేతనే ఉన్నాను, నేను దుఃఖము చేతనే ఉన్నాను. ఎందుకంటే నా దేవుని ఇల్లు పాడైపోయి ఉన్నది, నా దేవుని ప్రాకారము కూలబడి ఉన్నది, నా దేవుని ఇల్లంతా కూడా చెడిపోయి ఉన్నది, దాని విషయమే నేను దుఃఖముగా ఉన్నానని రాజుతో అంటాడు కదా. రాజుతో అన్నప్పుడు రాజు ఏమంటాడంటే, అయ్యా నా నుండి నీకెలాంటి సహాయం కావాలన్నా, సహకారం కావాలన్నా నీకు వెనువెంటనే అందిస్తా, చెప్పు నాతోనంటే, అప్పుడు నెహెమ్యా అంటాడు, అయ్యా యెరూషలేము చుట్టూ నేను ప్రాకారం కట్టాలనుకుంటున్నా, దయచేసి నాకు అన్ని విషయాల్లో నాకు సహాయం చేయండి అని ఆ రాజును ప్రాధేయపడినప్పుడు కదా, ఆ రాజు వెనువెంటనే సహాయాన్ని అందించాడు కదా. అంటే నెహెమ్యా ఎలాగున్నాడు ఇక్కడ? యథార్థంగా ఉన్నాడు కదా. తన మనసులో ఏదైతే ఉందో, తను ఏ విషయమైతే దుఃఖపడుతుండో, తను ఏ విషయమైతే బాధపడుతుండో, తను ఏ విషయమైతే ఆలోచన చేస్తుండో, అది ఉన్నట్టుగా రాజుగారికి చెప్పినప్పుడు రాజుగారికి స్పందించి వెనువెంటనే, నెహెమ్యా నువ్వు ఆలోచించినటువంటి ఆ పని ఏదైతుందో నువ్వు వెంటనే తలపట్టు, నీకు కావలసినటువంటి ఆ పనిముట్లన్నీ కూడా, ఆ మెటీరియల్ అంతా కూడా నీకు అందించబడుతుంది, నీకు ఎలాంటి సహాయాన్ని కూడా నేను చేయడానికి పంపించడానికి సిద్ధంగా అని చెప్పేసి రాజు చెప్పడం జరిగింది. అంటే నెహెమ్యా ఉన్నట్లుగా యథార్థంగా చెప్పుకోవటం వల్ల దేవుని కార్యం గొప్పగా అద్భుతంగా ఆ యెరూషలేము ప్రాకారమంతా కూడా కట్టబడింది కదా. అంటే నెహెమ్యా యొక్క దుఃఖం ఎందు నిమిత్తం? నీతి నిమిత్తం కదా, భక్తి నిమిత్తం, యథార్థత నిమిత్తం. తన యొక్క దేవుని మందిరము పాడైపోయిందని, దేవుని ప్రాకారము కూలిపోయిందని, ఆ కూలిపోయిన ప్రాకారాన్ని మరలా కట్టాలని, పడిపోయిన మందిరాన్ని నిలబెట్టాలని ఆయన దేవుని యందు అభిలాష కలిగి ఆసక్తితో ఆ రీతిగా చింతపడ్డప్పుడు దేవుడు ఎమ్మటే ఆ రాజును ప్రేరేపించి ఆ రాజు ద్వారా సహాయాన్ని అందించి నెహెమ్యా ఏదైతే చేయాలనుకుంటాడో ఆ కార్యాన్నంతా కూడా దేవుడు చేస్తాడు, సఫలం చేస్తాడు కదా. దేవుడు ఏం చేస్తాడు? సఫలం చేస్తాడు. నీవు నీ నీటిలో నీ ముఖం తొంగి చూసినప్పుడు నీ ముఖం నీడ కనపడును కదా. అంటే మన ముఖంలో దుఃఖం ఉన్నదా, విచారం ఉన్నదా, బాధ ఉన్నదా అన్నప్పుడు అది మన మనసుకు తెలుసు, ఎదుటి వ్యక్తి కూడా తెలుసు. అది మనకి ఇంకా స్పష్టంగా కనపడాలంటే మన యొక్క విచారం కానీ, మన యొక్క దుఃఖం కానీ, మన బాధ కానీ నీటిలో ముఖం పెట్టి చూసినప్పుడు మన యొక్క ముఖం నీడను బట్టి అర్థమవుతాడు. అవును కదా. నీవు మంచి ఎండాలటప్పుడు నీటి దగ్గర పోయి ఆ నీటిలో నీ ముఖాన్ని అలాగ పెడితే నీ ప్రతిబింబం నీకు చూపిస్తుంటది నీ ముఖం ఎలాగుందని. అలాగే మీరు లేచిన వెంటనే, నిద్ర లేచిన వెంటనే మేల్కొన్న తర్వాత నీవు అద్దం దగ్గర పోతే అద్దం నీ ముఖాన్ని చూపించేది ఎలాగున్నావని లేచిన తర్వాత. అలా చాలా మంది ఏం చేస్తారు తెలుసా, ఆ ఆఫీసర్స్ అంతా కూడా
మొదట లేవగానే అద్దం దగ్గరికే పోతారు వాళ్ళు. దేనికి పోతారు వాళ్ళు? వాళ్ళ యొక్క ముఖాన్ని, ఆ తల వెంట్రుకల్ని, తలని సరి చేసుకోవటానికి. అవును కదా? అలాగనే మనకు జీవితాన్ని సరి చేసుకోవాలంటే బైబిల్ అనే యొక్క అర్థం దగ్గరకు వస్తే మన జీవితం ఏందో మనకు కనపడింది. అవును కదా? చాలా మంది అనుకుంటారుగా, మేము నీతిమంతులుగా ఉంటున్నాము, మేము యథార్థవంతులుగా ఉంటున్నాము, మేము న్యాయవంతులుగా ఉంటున్నాము, మేము నమ్మదగిన వారిగా ఉంటున్నాము, మేము భక్తిగా బతుకుతున్నాం అని చాలా మంది అనుకుంటారు కదా. మన భక్తి ఆపడదో బైబిల్ దగ్గరికి వస్తే కనపడింది. అవును కదా? మన భక్తి ఆపడదో బైబిల్కి వస్తే దగ్గరికి వస్తే కనపడింది. ఎందుకు? నువ్వు ఉదయం లేగానే నువ్వు అద్దం దగ్గరే పోతే నీ ప్రతిబింబం ఎలాగైతే చూపిస్తుంది అద్దం, అలాగే నీ జీవితాన్ని నువ్వు బైబిల్ దగ్గర చేసిపోతే నీ జీవితం గురించి ఈ బైబిల్ చెబుతుంటది. నీ ఆలోచన ఎలాగుంది, నీ మనసు ఎలాగుంది, నీ ప్రవర్తన ఎలాగుంది, నీ జీవన విధానం, లైఫ్ స్టైల్ ఎలాగుందని బైబిల్ చెబుతుంటది. బైబిల్ చెప్పేదే కరెక్ట్, మనుషులు చెప్పేది కాదు. మనుషులు చెప్తారు ముఖస్థుతి కోసం మనుషులు చెప్తారు మీరు భక్తి పరులని, మీరు యథార్థవంతులని, మీరు అదని ఆహో అని ఓహో అని పలు రకాలుగా మిస్ప్రైజ్ చేస్తుంటారు, మైమర్పిస్తుంటారు, పొగుడుతుంటారు. ఎందుకు? వారి గుప్పెట్లో ఉంచుకోవడానికి కదా. వారి యొక్క గుప్పెట్లో ఉంచుకోవడానికి, వారి యొక్క స్వాధీనములు, వారి యొక్క అదుపులో ఆలోచనలు ఉంచుకోవడానికి మనుషులు పొగుడుతారు. కానీ బైబిల్ అలా చెప్పదు. ఎలాగ చెప్తుంది? నీ జీవిత విధానం మొత్తం కూడా తేటగా చెప్తుంటది కదా. నీ జీవిత విధానం కూడా తేటగా చెప్తుంటది. ఏమంటది బైబిల్? నీ చూపు సరిగా లేదు, చూటిగా చూడు అంటది. అను కదా? నీ చూపు సరిగా లేదు, సూటిగా చూడు, కరెక్ట్ చూడు అంటది. నీ నడక సరిగా లేదు, సరిగా నడువు అంటది. అను కదా? నీ పడక సరిగా లేదు, సరిగా పడుకో అంటది. నీ మాట సరిగా లేదు, జాగ్రత్తగా మాట్లాడంటది. నీ ఆలోచన సరిగా లేదు, జాగ్రత్తగా ఆలోచించంటది. అంటే నీకు సూచనలు చెప్తుంటది బైబిల్, హెచ్చరికలు చేస్తుంటది. అవును కదా? మనము రోడ్డు మీద ప్రయాణిస్తుంటే డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తులకి సూచనలుగా బోర్డులు కనపడుతుంటాయి కదా, సింబల్స్. ఆ సింబల్స్ని పట్టుకొని మనం వెళ్ళిపోతుండాలి కదా. వాడు క్రాస్ అని వేసిన కాడ పోయిననుకో ఏమైంది? పోలీసు ఉంటే ఆగిపోతాం కదా. లేని చోట అయితే ఎదురుగా వచ్చే వెహికల్ మనల్ని గుద్దేసేది. హెచ్చరికలు అన్నమాట. అంటే బైబిల్ దగ్గరికి వస్తే నీ లైఫ్ స్టైల్, నీ జీవన విధానం ఎలాగ ఉండాలని చెప్తుంటది. అంటే యథార్థతగా ఉండాలంటే ఎలాగుండాలో చెప్తుంటది, నమ్మకంగా ఉండాలంటే ఎలాగుండాలో చెప్తుంటది, భయం కలిగి భక్తిగా బ్రతకాలంటే ఎలాగ బ్రతకాలో చెప్తుంటది, పరిశుద్ధత కలిగి బ్రతకాలంటే ఎలాగ బ్రతకాలో చెప్తూ ఉంటుంది అనమాట కదా. అందు నిమిత్తం మనం ఎవరి దగ్గర రావాలి? బైబిల్ దగ్గర రావాలి. బైబిల్ దగ్గరికి వస్తే కదా మన జీవితం మొత్తం కూడా బైబిల్ చూపిస్తూ ఉంటుంది. చూపిస్తుందా? చూపేదా? క్రైస్తవుడు జవాబుదారీగా ఉండాలి కదా. క్రైస్తవుడు జవాబుదారీగా ఉండాలి. అంటే దేవుడు నిన్ను లెక్కవుతుడు కదా. నీకు ఒక జీవితాన్ని ఇచ్చిన ఆ జీవితాన్ని నువ్వు ఎలా ముగించి ఉన్నావు, ఆ జీవితంలో ఎలాంటి కార్యక్రమాలు చేసి ఉన్నావు, నా కోసం ఏం చేసినవా, సమాజాని కోసం ఏం చేసినవా, సంఘాని కోసం ఏం చేసినవా, నీ కుటుంబాని కోసం ఏం చేసినా, లేక నీ కొరకైనా ఏమైనా చేసుకున్నావా అని అడుగుతుంటది బైబిల్. దేవుడు అడుగుతుంటది. ఎందుకు? నీకు విలువైనటువంటి జీవితాన్ని ఇచ్చిన ఆ జీవితాన్ని ఎలాగ నువ్వు ఖర్చు చేసినావు అని లెక్క అడుగుతున్నంట. అవును కదా. ఈ లోకంలో అన్నిటికంటే విలువైనది ఏంటి?
కాలం కదా, కాలం అంటే సమయం. సమయం పోతే మళ్ళీ వస్తుందా? రాదు. ఈ రోజు పోతే మళ్ళీ ఈ రోజు వస్తుందా? రాదు. రూపాయి పోతే రూపాయి సంపాదించుకుంటాం కదా, బంగారం పోతే బంగారం సంపాదించుకుంటాం, వెండి పోతే వెండి సంపాదించుకుంటాం, పొలాలు పోతే పొలాలు సంపాదించుకుంటాం, భూములు పోతే భూములు సంపాదించుకుంటాం. కానీ సమయాన్ని సంపాదించుకోలేము. అలాగే మనుషులు కూడా మనం సంపాదించుకోలేం కదా. కాబట్టి మనం బ్రతికుండగానే, ఈ లోకం ఉండగానే, సజీవుడిగా ఉండగానే మనం దేవునికి లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం. కాబట్టి జాగ్రత్తగా బ్రతకాలి మనం కదా. మన కోసం బ్రతకాలి, దేవుని కోసం బ్రతకాలి అను కదా. కాబట్టి దేవుడు లెక్క అడుగుతున్నాడంట. ఎప్పుడు? నువ్వు ఈ లోకాన్ని విడిచిపోయినప్పుడు, ఆయన ఎదుటికి వచ్చినప్పుడు, రెండవ రాకడలో అప్పుడు అడుగుతున్నాడంట, అయా నువ్వేం చేసినావు? నా కొరకు ఏమైనా చేసినావా? నా కొరకు ఏమైనా చేసినావు? నువ్వు పోనీ నీ కొరకైనా ఏమైనా చేసుకున్నావా అంటే ఏం లేదు ప్రభా అంటే పక్క తిరిగి అంటాడు. ఏం లేదు ప్రభు అంటే అంటాడు పక్క నిలబడి అంటాడు కదా. పక్క నిలబడితే ఈ లోపు దోతులు వచ్చి ఏం చేస్తాయి? తీసుకెళ్తండి అగ్నిగుండంలోనికి కదా. అంటే నీవెవరో నాకు తెలియదు అంటాడు ఆయన. నీవెవరో నాకు తెలియదు అంటే మన జీవితం శూన్యం, మన జీవితం శూన్యం. కాబట్టి మనము ఈ లోకం ఉండగానే చాలా జాగ్రత్తగా బ్రతకాలంట మనం కదా. ఈ లోకం ఉండగానే మనం చాలా జాగ్రత్తగా బ్రతకాలంట కదా. కయ్యూను ఏబేలని ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు కదా. కయ్యూను ఏబేలని ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. ఏబేలు భక్తి దేవునికి నచ్చింది కదా. ఏబేలు భక్తి దేవునికి నచ్చింది. కయ్యూను భక్తి దేవుడు మెచ్చల. ఎందుకు? ఏబేలు దేవుడు చెప్పిన విధానంలో బతికిండు. ఆయన దేవుడు చెప్పినట్టుగా చేసిండు. కయ్యూను తన ఇష్టానుసారంగా బ్రతికిండు. తనకి నచ్చినట్టుగా, తనకు తోసినట్టుగా, తనకు తెలిసినట్టుగా తన జీవితాన్ని కొనసాగింపు చేసుకొని ఏబేలు లేక భక్తిని హోరో లేక ఏబేలు చంపుతుడు కదా. ఎందుకే? ఏబేలుని దేవుడు మెచ్చుకున్నాడని, ఏబేలు చేసిన భక్తి మంచిదని కదా. ఏబేలుని ఓడలేక కయ్యూను ఏబేలు చంపుతుడు. చంపిన తర్వాత ఏబేలు రక్తం దేవునికి మొరపెడుతుంటే దేవుడు అడుగుతాడు కయ్యూని, అయ్యా నీ తమ్ముడు ఎక్కడంటే ఏమంటాడు? నా తమ్ముడికి నీవు నన్ను కాపలా పెట్టినవా అని, నా తమ్ముడు నాకేం తెలుసు అని అడుగుతుంటాడు కదా. అంటే నువ్వు ఈ లోకంలో ఏం చేస్తున్నావు దేవునికి తెలియదా? తెలుసా తెలియదా? నువ్వు ఈ లోకంలో ఎలాగుంటున్నావో దేవునికి తెలుసా తెలీదా? ఈ లోకంలో నువ్వు ఎలాగ బతుకుతున్నావో దేవునికి తెలుసా లేదా? నువ్వు ఈ లోకంలో ఏం చేస్తున్నావో, ఎలాగ ఆలోచిస్తున్నావో, నువ్వు ఏమైనావో దేవునికి తెలుసు. నిన్ను అడిగే రోజు ఒకటి వస్తున్నది. దేవుని ఎదుట నిలిచే రోజు ఒకటి వస్తుంటది. దేవుడు నిన్ను అడిగే రోజు ఒకటి వస్తుంటది. ఆ రోజు రాకముందే ఈ రోజు నుంచి నువ్వు సిద్ధపడు దేవుని కొరకు. ఈ రోజు నుంచే దేవుని కొరకు నువ్వు సిద్ధపడు. దేవుని కొరకు సిద్ధపడి నువ్వు బ్రతికినట్లయితే ఈ లోకాన్ని విడిచినా కానీ ఆయన ఎదురు నువ్వు నిలిచే అవకాశం ఉంటుంది. దేవుని కొరకు బ్రతికితే అలా పోకుండా లోకానుసారంగా నీ ఇష్టానుసారంగా ఈ లోకం నీ ఇష్టాచరుడిగా భక్తి చేస్తూ బ్రతికితే లాస్ట్కి కయ్యూనికి ఏ గతి పట్టిందో నీకు కూడా అదే గతి పట్టింది. కాబట్టి దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, మన భక్తి జీవితం ఎలాగుంది, మన ఆత్మీయ జీవితం ఎలాగుంది, మన క్రైస్తవ జీవితం ఎలాగుంది అని దేవుడు మనల్ని క్వశ్చన్ అడిగితే ఏమని సమాధానం చెప్తూ మనం ఉందా? మన దగ్గర సమాధానం ఉందా? కాబట్టి మనం బ్రతికుండగానే, సజీవులై ఉండగానే, ఈ లోకం విడిచిపోకముందే దేవుని కొరకు మనం సిద్ధపడాలని దేవుడు తన లేఖల ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు. ఇంకో వచనం వేసుకున్నాం. 1 కొరింథీ 5:10 వచనం.
ఫస్ట్ కొరంది 5:10. అయితే ఈ లోకపు జారులతో నైనను, లోపులతో నైనను, దోచుకుని వారితో నైనను, విగ్రహాధికులతో నైనను ఏ మాత్రముల సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు ఈ లోకంలో నుండి వెళ్ళిపోవలసి వచ్చింది కదా. ఇప్పుడైతే సహోదరు అనబడిన వాడెవడను చావుడు కానీ, లోబు కానీ, విగ్రహార్థుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకున్నాడు కానీ అయ్యనేడల అడ్డివానితో సాంగత్యం చేయకూడదని, భుజింపకూడదని మీకు రాయిచున్నాను కదా. అంటే మద్యం సేవించే వారితో సవాసం చేస్తే ఏమైతే మనకి ఏమైతే మద్యం సేవించే వారితో కదా. అంటే ఒక త్రాగుబోతే సవాసం చేస్తే ఏమైతే త్రాగుబోతులు అవుతాం కదా. ఒక సోమరితో సవాసం చేస్తే ఏమైతే సోమరులం అవుతాం. ఒక తిండిపోతే సవాసం చేస్తే తిండిపోతులు అవుతాం కదా. ఇలాగా మనము ఎవరి సహవాసానికి పోవాలంటే క్రీస్తు సహవాసానికి పోవాలా. ఎవరి సహవాసానికి పోవాలా? క్రీస్తు సహవాసానికి పోవాలి కదా. క్రీస్తు సహవాసానికి పోతే క్రీస్తు పరిశుద్ధుడు కాబట్టి నువ్వు పరిశుద్ధంగా ఉంటావు. ఆయన నీతిమంతుడు కాబట్టి నీవు కూడా నీతిమంతుడిగా తీర్చబడతావు. ఆయన యథార్థవంతుడు కాబట్టి నువ్వు కూడా యథార్థవంతుడిగా తీర్చబడతావు కదా. ఆయన పవిత్రుడు కాబట్టి నీవు కూడా పవిత్రంగా జీవించగలుగుతావు కదా. ఆయన ఈ లోకంలో చనిపోయి తిరిగి లేచి పరలోకానికి ఆహారమైన కాబట్టి కదా, ఆహరణమైన కాబట్టి నువ్వు కూడా ఏమవుతావు? ఆహరణమవుతావు. అంటే ఆయన ఆహారోనుడు కాబట్టి నువ్వు కూడా ఏమవుతావు? ఆహారోనుడు అవుతావు. అంటే ఆకాశానికి ఎత్తబడుతావు. ఆయన తండ్రి కుడిపార్శ్వం కూర్చున్నాడు కాబట్టి నువ్వు కూడా ఆయన ఎదుట సింహాసనాసీనుడు అవుతావు. అంటే ఈ లోకంలో నీవు క్రైస్తవుడిగా బ్రతుకుతున్నప్పుడు నీవు క్రీస్తు యొక్క సహవాసములు ఉంటే, నిలకడగా నిలిచి ఉంటే, భక్తిగా బ్రతికితే దేవుని ఎదుట నీవు నిలిచే అవకాశం ఉంటుంది కదా. అలా కాకుండా మన ఇష్టానుసారంగా జీవించినవనుకో, మన ఇష్టానుసారంగా బ్రతికినవనుకో ఎక్కడ పోతాం? అందరూ పోయే కదా, అనేకులు పోయేటువంటి ఆ స్థలానికి కదా, ఆ ప్రాంతానికి మనం కూడా పోయే అవకాశం ఉంటుంది. అవునా కదా. కాబట్టి దేవుని విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు తన లేఖల ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. సరే, ఇంకో వచనం చూసుకుందామండి. నిర్గమకాండము 3వ అధ్యాయము 1వ వచనం. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. అంటే మోషే గారు తన యొక్క మామ అయినటువంటి యిత్రో ఆ మందను మేపుతున్నంట, గొర్రెల మందను మేపుతున్నప్పుడు ఆ యొక్క మిద్యాను ప్రాంతంలో ఆ అరణ్యములో ఒక పొద కనపడింది. ఆ పొద దగ్గర పోయి చూస్తున్నాడు. ఆ పొదలో ఏమొస్తుంది? మంట వస్తుంది కదా. ఆ పొదంతా కూడా కాలిపోతుంది కానీ ఆకులు కావట్లా. ఆ పొద నుంచి మంట అయితే వస్తుంది కానీ ఆకులు గాలిపోవట్లేదు, చెట్టు కూడా గాలిపోవట్లేదు. ఏంటి విచిత్రం అని చెప్పేసి మోషే గారు పోతాడు కాడికి, పొద దగ్గరికి పోయినప్పుడు దేవుడు మాట్లాడతాడు, మోషే నీవు నా ప్రజల్ని ఐగుప్తులో నుంచి కానాను దేశానికి నువ్వు నడిపించుకోవాలని దేవుడు మాట్లాడతాడు కదా. మాట్లాడినప్పుడు సరే అని చెప్పేసి ఆయన ఆ రకంగా ఇశ్రాయేలు ప్రజల్ని నడిపిస్తాడు. అంటే మోషేలో ఏం చూసిండు? దేవుడు యథార్థత చూసిండు కదా. మోషేలో ఏం చూసిండు? యథార్థత చూసిండు, నిజాయితీని చూసిండు, నీతిని చూసిండు, నమ్మకత్వాన్ని చూసిండు కదా. తన మామ గొర్రెలను పంపిస్తే ఆయన ఎక్కడ కూడా సేదా తీరకుండా, అంటే రెస్ట్ తీసుకోకుండా
ఎక్కడ కూడా నీడ గాయకుండా ఆ మందతో పాటే తిరుగుతుండు ఎండలేన. ఆ అరణ్యంలో ఎంత ఎండ ఉంటుంది, మామూలు ఎండ ఉండదు. ఇక్కడనే మనకి చుక్కలు కనపడుతున్నాయి, ఇంకా అరణ్యంలో ఇంకా మహా ఎండ ఉంటుంది. అంతటి ఆ అరణ్యంలో కూడా, ఆ ఎండలో కూడా ఆ మందని విడిచిక చాలా జాగ్రత్తగా దగ్గరుండి కాస్తాడు. ఎందుకంటే అరణ్యంలో ఏముంటాయి, మృగాలు ఉంటాయి కదా. పులులు రావచ్చు, సింహాలు రావచ్చు, తోడేలు రావచ్చు, మరి ఇంకేదైనా రావచ్చు. ఆ మంద మీద పడి వాటిని చీల్చి చంపవచ్చు కదా. ఆ రకంగా ఆయన నమ్మకంగా మందని కాస్తున్నప్పుడు దేవుడు చూసి, ఆ నమ్మకత్వాన్ని చూసి తన యొక్క ప్రజల్ని మోషే నాయకత్వంలో ఐగుప్తు నుంచి కానానికి నడిపించబడటం జరుగుతుంది. అంటే దేవుని ఎదుట మనం ఎలాగ ఉండాలంటే నమ్మకంగా ఉండాలంట. ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలంట. అందుకు ఉదాహరణ మోషే గారు. సరే, ఇంకో చిన్న చూసుకుందాం. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు. న్యాయాధిపతులు 6వ అధ్యాయము. గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండి నెడల ఇదంతా మాకేలా సంభవించును. యెహోవా ఐగుప్తు నుండి నడిపించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను. యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యాను చేతికి మమ్మల్ని అప్పగించినని అతనితో చెప్పాను. అంటే మిద్యానీయులకు భయపడి గిద్యోను ఏం చేస్తున్నంటే కదా, గిద్యోను ఏం చేస్తున్నంటే ఆ గోధుమ పంట ఉంటుంది కదా, ఆ గోధుమ పంట ఆ గూళ్ళు వేసినప్పుడు ఆ గూళ్ళ చాటున కూర్చొని ఆ గోధుమలు దుల్లగొడుతున్నాయన. దుల్లగొడుతుంటే దేవుడితో వచ్చింది. దేవుడు ప్రత్యక్షమేతుడు వచ్చి, గిద్యోను ఇక్కడ ఏం చేస్తున్నావు అంటాడు. అంటే అయా, నేను గోధుల్ని దొల్లగొడుతున్నా, మిద్యాను చూస్తే మరి నన్ను తీసుకుపోయి చంపేస్తారేమని భయపడి దాక్కొని వీటి చాటు నుండి దొల్లగొడతానని చెప్పేసి అంటాడు. అంటే దేవుడు అంటాడు, గిద్యోను నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. మిద్యాని చేతుల నుంచి నిన్ను నీ ప్రజల్ని కాపాడటానికి నేను నీకు తోడై ఉన్నా. కాబట్టి నువ్వు ఒక్కడిగా వెళ్ళు. అక్కడున్న జనమందరూ కూడా ఒక్కని ఎలాగైతే సంహరిస్తూ ఆ రీతిగా ఆ జనానంతం కూడా నీ చేత సంహరింపజేస్తా, నీ ప్రజలను కాపాడుతా అని చెప్పేసి ఆ వాగ్దానం చేసినప్పుడు గిద్యోను లేచి నడుం కట్టుకొని మిద్యానులపై యుద్ధం చేసినప్పుడు అద్భుతరీతికి గెలిచి తన ప్రజల్ని దేవుడు చూపించిన మార్గంలోనికి నడిపిస్తాడు కదా. అంటే దేవుడు ఆలోచన చెప్తుడు కదా. దేవుని పిల్లలంగా మనం ఈ లోకంలో ఒక్కోసారి భయపడవచ్చు కదా. మన పరిస్థితులను బట్టి, మన స్థితిగతులను బట్టి, మన అవసరాలను బట్టి, మన అక్కర్లను బట్టి మనం ఒకసారి భయపడవచ్చు. అయినా సరే దేవుని వైపు తిరిగి మనకున్న సమస్యను ఆయన చెప్తే కదా, ఆయన చెప్తే ఉంటాడు, ఆ సమస్య నుంచి నిన్ను విడిపిస్తాడు కదా. అలాగనే ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 14-15 వచనాలు కూడా కదా. ఆమోసు ఎవరు? పశువుల కాపరి, పశువులు మేపుకునేవాడు కదా. అలాంటి వ్యక్తిని ఇశ్రాయేలు ప్రజలకు ఏం చేసిండు? ప్రవక్తగా చేసిండు. ఇశ్రాయేలు ప్రజలకి ప్రవక్తగా చేసిండు. అలాగనే కదా యేసు ప్రభువుల శిష్యులు మొదటిగా ఏం చేసేవారు? చేపలు పట్టేవారు, జాలర్లు కదా. అలాంటి వాళ్ళు కూడా దేవుడు అద్భుతంగా ఏం చేసిండమ్మా? మనుషులు పట్టే జాలలుగా చేసిండు ఆయన కదా. మంచి సేవకులుగా అనగా మంచి నాయకులుగా, మంచి సువార్థికులుగా, మంచి బోధకులుగా చేసి వారిని వాడుకొని వారి ద్వారా దేవుని రాజ్యాన్ని స్థాపించాడు, స్థిరపరిచాడు కదా. కాబట్టి ఈ రీతిగా దేవుని ఎదుట మనం నమ్మకంగా బ్రతికినట్లయితే దేవుడు అనేక రీతులుగా తన యొక్క చేతిని మనకు అందిస్తూ
దినదినం కూడా బలపరుస్తూ ముందుకు నడిపిస్తూ ఆయన ఎదుట నమ్మకంగా జీవించడానికి మనకి కృప చూపుతాడు కదా. కాబట్టి మనం దేవుని ఎలాగ ఉండాలి? దేవుని పిల్లలంగా నమ్మకంగా ఉండాలి కదా. క్రైస్తవులు అంటే క్రీస్తుని ఎరిగిన వారు, అవునా కదా. క్రైస్తవులు అంటే క్రీస్తుని ఎరిగిన వారు. ఈ క్రీస్తుని ఎరిగిన వారు కూడా ప్రతి ఒక్కరు కూడా క్రీస్తుకి నమ్మకంగా ఉండాలంట, క్రీస్తు కొరకు నమ్మకంగా బ్రతకాలంట. అలాగా బ్రతికి ఆ దేవుడిచ్చే ఆ దైవ దీవెనలను కూడా పొందుకోవాలని మీ అందరికి తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ఇంతలో ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.